టీఎంసీ మేము అధికారం వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హయాంలోనే 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ ఈ రెండు కలిపి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్లా. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన 2027లో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదు. ఇంకా మీరు ఇప్పుడే వచ్చే నిలబెడితే ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది. సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, మా ప్రభుత్వంలో ఇచ్చిండు, లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది. అయితే మేము ఏం చెప్పినామంటే సరే మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకుపోయి, ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే రాసిన విషయం ఇది 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంట్. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 టీఎంసీ ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్. దయచేసి ఇది జాగ్రత్త డేట్ చూడాలి మీరు. ఏ రోజు సైన్ చేసిన అగ్రిమెంట్ వీళ్ళు? 6/6/2016. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినది? 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. అంటే 16+ అంటే 2018లో పూర్తి కావాలనుకుంటా. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. ఇప్పుడు వాళ్ళు మానేమంటున్నారు, అయ్యో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు. అసలు అన్యాయం చేసింది వాళ్ళు, మోసం, దగ. నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ 7.15 టీఎంసీ. నెక్స్ట్ చూపెట్టు. చాలా ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పైన ఉంది, ద వర్క్ at present being executed was exclusively meant for drinking water purpose, that is for lifting 7.15 టీఎంసీ. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 7.15 టీఎంసీలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి. మేము 90 టీఎంసీలో ఇప్పుడు ఇమీడియట్గా 45 ఇవ్వండి, తర్వాత 45 ఇవ్వండి అంటే వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు డ్రింకింగ్ వాటర్కి 7.15 టీఎంసీ అని. దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది 45 90 మరి ఇన్ని అసలు ప్రాజెక్ట్ 90% పూర్తి చేసినా అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మరి ఇక డీటెయిల్స్ పోను, కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక మేజర్ తీర్పులో
గతంలో నిర్మాణమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వచ్చు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారం పాలమూరు రంగారెడ్డికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం, తప్పనిసరి సాధిస్తాం. నెక్స్ట్ సరే, నెక్స్ట్ ఇక చాలా డీటెయిల్స్ ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏది ఎంత అబద్ధం అనేది ఈ డిపిఆర్ రిటర్నింగ్ అని మాట కదా. అసలు డిపిఆర్ రిటర్నింగ్ ఆ డేట్ చూడండి, 12 ఏప్రిల్ 2023. అంటే కేంద్ర ప్రభుత్వంలో డిపిఆర్ వాపసు ఇచ్చినప్పుడు ప్రతిసారి కొన్ని అబ్జర్వేషన్స్తో వాపసు ఇస్తారు. వాళ్ళ టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు, మా టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అన్నాం కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే. మీరు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది 45 అది 45 అని అడిగి దాన్ని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, మొత్తం వాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసిండ్రు, అనేక సార్లు చేసిండ్రు. ఎప్పుడు మనకు 299 వాళ్ళకి 512 ఒప్పుకున్నప్పుడు ఏ ఒక్క మీటింగ్లో కూడా వాస్తవంగా ఈ